నమస్కారం. వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. అద్దంకి నియోజకవర్గ బల్లికొరవ మండలంలోని పలు గ్రామాల రైతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి చొరవతో భారీ ఊరట లభించింది. మండలంలోని రైతులకు చెందిన 91 వ్యవసాయ విద్యుత్ బోర్డులకు నూతనంగా 24 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయగా ఆదివారం నాడు స్థానిక 33/11 kV కొమ్మినేనివారిపాలెం విద్యుత్ ఉప కేంద్రం వద్ద రైతులకు ఒకే విడతగా అందజేయడం జరిగింది. వల్లాపల్లి, సూరేపల్లి, ముక్తేశ్వరం, చెన్నుపల్లి, వేలమవారిపాలెం గ్రామాలకు చెందిన రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అవసరాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన గౌరవ మంత్రి విద్యుత్ శాఖ అధికారులకు అవసరమైన అన్ని కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. మంత్రి గారి ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే రైతులకు అవసరమైన 24 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు సులభతరంగా కల్పించారు. ఈ సందర్భంగా రైతుల సమక్షంలో ట్రాన్స్ఫార్మర్లను పొలాలకు తరలించగా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి మరియు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు కట్టుబడి ఉందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు శ్రీ నల్లూరి మస్తాన్ రావు గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అద్దంకి శ్రీ ఎం సురేంద్రబాబు గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మార్టూరు బల్లికొరవ ఏఈ శ్రీ సుబ్బారావు గారు మరియు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏం పేరు? ఎవరు ఈ అబ్బాయి అంటున్నా మనోడు ఇంకోటి తేజ. తేజ ఎక్కడ? తేజ ఇక్కడే కదా తేజ. సరే చేసి నాకు అప్పుడు అది వీడియో కరెక్ట్గా రాదు. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ. మన పార్టీ పండుగ మహానాడును ఈ నెల 27, 28 తేదీలలో మన అద్దంకి నియోజకవర్గంలోని 12వ క్లస్టర్లో ఘనంగా జరుపుకుందాం. గ్రామ కార్యకర్త నుండి రాష్ట్ర నాయకుడి వరకు అందరం కలిసి మన ఐక్యతను చాటుకుందాం. ప్రతి కార్యకర్త మహానాడును పండగలా చేయాలి. ప్రతి గ్రామంలో పసుపు జెండా రెపరెపలాడాలి. ప్రతి క్లస్టర్లో టీడీపీ సత్తా కనిపించాలి. మన సిద్ధాంతాలను, మన ప్రభుత్వ విజయాలను, మన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. మహానాడును విజయవంతం చేద్దాం. పసుపు జెండాను ఆకాశమంత ఎత్తులో ఎగరవేద్దాం. ఎంఎస్పీ జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు గారు పాల్గొని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నియోజకవర్గంలోని 5 మండలాల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ముఖ్య సీనియర్ నాయకులతో ఇప్పటి వరకు పూర్తి అయిన ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ గ్రామ కమిటీలు, ఎంఆర్పీఎస్ జెండా దిమ్మెల నిర్మాణాలు, పెండింగ్ ఉన్న నిర్మాణాలు, ఇన్ఛార్జీల పనితీరు తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిపి రానున్న 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు సొట్ట నరేంద్రబాబు మాదిగ గారు, మండలాల ఇన్ఛార్జీలు సరిగ్గా పనిలో ఉండేలా నియోజకవర్గ ఇన్ఛార్జీలు చూడాలని, గ్రామ కమిటీలు పూర్తి అయిన మరుసటి రోజే జెండా దిమ్మెల నిర్మాణాలు స్టార్ట్ చేయాలని, జూలై 7న అంగరంగ వైభవంగా ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగేలా చూడాలని, 15 రోజుల్లో మండల కమిటీలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఎంఆర్పీఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూనూరి రమేష్
అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత టీడీపీ అధికార ప్రతినిధి పూనూరి నరేంద్రబాబు, నియోజకవర్గ గౌరవ సలహాదారులు నెహేమియా, అద్దంకి మండల ఎం కల్లా ఏసోబును నిమిత్తం జరిగింది. ఎంఎస్పీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాసరావు, జేపంగులూరు మండలం ఎంఎస్పీ అధ్యక్షులు మురుగుపూడి దావిద్, సంతమాగులూరు మండలం ఎంఎస్పీ అధ్యక్షుడు కటారు శ్యాములు, సంతమాగులూరు మండలం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మహేందర్, కోర్స్పాడు మండలం ఎంఎస్పీ అధ్యక్షుడు అట్లూరు రవిలతో ఇతర మండలాల ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. మీరు ఎంఆర్పీ ఇన్ఛార్జ్ పెట్టండి, మీరు ఎంఎస్పీ ఇన్ఛార్జ్ పెట్టండి. ఆగిపో చక్రవర్తి అన్న ఇక్కడ మీరు ఎంఎస్పీ జిల్లా కమిటీలోకి సీనియర్ లీడర్ కానీ జిల్లా కమిటీలోకి తీసుకుపోవాలి. ఈ మండలం నుంచి ఎంఎస్పీ జిల్లా కమిటీలోకి కనీసం 2 వస్తారు, ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీలోకి మినిమం 2 వస్తారు, అవసరం బట్టి 3 కూడా వస్తారు. అది ఆ రోజు ఉన్న సీనియర్ లీడర్లో యాక్టివ్ ఉన్న లీడర్లో ఒక సెలెక్ట్ చేసుకున్నాం. సీనియర్ కాబట్టి జిల్లా కమిటీలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీరు మండల ఇన్ఛార్జీలు ఎంఎస్పీ సుబ్బారావు మా ఎంఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఎంఆర్ఎస్ కోరుకుంటూ 23 గ్రామాలు ఉన్నాయి కాబట్టి పెండింగ్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1000 మంది తక్కువ కాకుండా మనకు ర్యాలీ జరగాల్సిన అవసరం ఉంది, మండల కమిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? సో ఈ 3 అయినా ఇక 4వది రానుకొని మన అపార్ట్మెంట్ శాంతి అపార్ట్మెంట్ అక్కడ కార్యక్రమం వచ్చేసి అవకాశం ఉన్న వాళ్ళు వినా కానీ వాళ్ళు కొంత స్థిరంగా లేకపోవడం, సమయానికి అందుబాటులో రాకపోవడం, రకరకాల పరిస్థితులు ఉండడం తెలిసింది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కలుపుకొని రాని వాళ్ళు ముందుకు నడిపించడానికి, రాని వాళ్ళు కలుపుకుంటూ వచ్చిన వాళ్ళతో నడిపించడానికి దీనికి డౌన్కు మనోనే ఇన్ఛార్జ్ పెడుతున్నాం. ఏ వర్గానికి ఇన్ఛార్జ్ అయితే దీన్ని ముందుకు నడిపించింది. ఏది కావాలి ముందు 4 రోజులు అయిపోతుంది కదా, 2 రోజులు కమిటీ చేసుకుని వారానికి అయిపోతుంది. ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ గ్రామం వెంటనే పూర్తి చేస్తాం. ఎంఆర్పిఎస్ జెండా దిగులు వెంటనే పూర్తి చేస్తాం. ఎంఆర్పిఎస్ జెండా దిగులు వెంటనే పూర్తి చేస్తాం. ఓకే, గ్రామ కమిటీలు ఎంత బలంగా వేస్తామో అంత బలం మనకు పెరుగుతుంది. ఎంత పట్టించుకోకుండా పోతామో, ఎంత మనం దాని గురించి అవగాహన లేకుండా గ్రామాలు పోకుండా పోతామో, ఇచ్చిన పని చెప్పకుండా పోతామో, నువ్వు ఏకాకి ఆ మండల ఇన్ఛార్జి ఏకాకిగానే ఉండిపోతాడు. జాతికి 100% ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటూ సప్తమాగులు 500 నుంచి 1000 మంది టార్గెట్లు. బల్లిపూర్వ మండలం దీనిపైన మనం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది, ఖచ్చితంగా దీనిపై కూడా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాం. ఇక అద్దంకి మండలము సుబ్బారావు అన్న నేను ఇందాక చెప్తామనుకున్నా, మీకు గుర్తు చేస్తున్నా, మీరే ఎంఎస్పీ ఇన్ఛార్జ్. ఎంఎస్పీ ఇన్ఛార్జ్ మీరు. ఓకేనా? ఎంఆర్పిఎస్ ఎవరు పెట్టారు, ఎంఆర్పిఎస్ కొత్త కూడా పెట్టారు. ఇప్పుడు మీరు ఒక గ్రామం ఉన్నారు, ఎంత కష్టపడ్డారో, ఇంకా ఫలితాలు ఎంత సాధించుకున్నామో, ఇప్పుడు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతున్నాయో, ఆరోగ్యశ్రీ ఎలా వచ్చింది, పెన్షన్లు ఎలా పెరిగాయి, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, వర్గీని ఎలా వచ్చింది, మోడీ ఎలా వచ్చాడు, అన్ని విషయాలు వివరంగా చెప్పి రేపు రాజకీయంగా మనం ఎలా బలోపేతం కావాలో, బలోపేతమైతే వచ్చే లాభాలు ఏంటి, కాకపోతే వచ్చే నష్టాలు ఏంటి వివరంగా చెప్పి వదిలేమనుకో, మీ వెనక ఎవరు లేనప్పుడు మీకు ఇచ్చే రెస్పెక్ట్ లేదు. అందరూ ఆటోమేటిక్గా మీ వైపు మనల్ని తెలుస్తారు. సింపుల్ మీరు చేయాల్సిందంటే గ్రామంలో సక్రమంగా చేయండి. ఆ మండల కమిటీ రోజు నేను వస్తాను, ఆ రోజు వాళ్ళందరూ అటెండ్ చేయించండి. నాకు ఒక గంట సేపు ఉదయం నేనే వస్తాను. ఒక 5 మందితో 10 మందితో యువకులు చేశారనుకో, వాళ్ళు 50 మంది వస్తారు. మహిళలు చేశారనుకో, తెలుగు సంఘాలు పనిచేస్తారు, మంచి యాక్టివ్గా లీడర్ తక్కువ అట్లాంటి ఐడెంటిఫై చేసి 10 మంది పెట్టారు గ్రామానికి, వాళ్ళు 50-60 మంది వస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ కలెక్టర్ని రమ్మన్నప్పుడు మీటింగ్లో ఆడ ఎంతమంది అవుతారు? 1000 మంది అవుతారు. 1000 మందితో ఆ మండలంలో బల్లికూరు మండలం, సంతమాగులూరు మండలంలో ర్యాలీ జరిపామనుకో, అక్కడ ఎంపీపీకి, జెడ్పీటీసీకి, సర్పంచ్కి మానవాళిల కాంబినేషన్లో, మాదిగల నాయకత్వంలో, మందకృష్ణ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపన సృష్టించడమే మన అంతిమ లక్ష్యం. వరకేమంటే రాజకీయంగా బలపడమే. కృష్ణమాలయ్య పెట్టిన పార్టీ బలపడిందని అర్థం ఏంటి?
మాదిగలు బలంగా ఉంటే వైసీపీ బలంగా ఉందంటే అర్థమేంటి? వైసీపీ పార్టీలో అన్ని కులాలకు బలంగా ఉన్నది కాదు, ఒక్క రెడ్లు మాత్రం బలంగా ఉన్నది లెక్క. అక్కడ బీసీ ఉండొచ్చు, కాపు ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, ఎస్సీ ఉండొచ్చు వైసీపీలో ఎమ్మెల్యేలుగా. కానీ పెద్దమంతా ఎవరి చేతులు ఉంటుంది? టీడీపీలో పెద్దలు ఎవరి చేతులు ఉంటుంది? వాళ్ళు కంపెనీలు వేసేటప్పుడు మీ కంపెనీ వేసేది మొత్తం మారిపోతే ఎంఆర్ఎస్ చూపిస్తారు, వాళ్ళు మీరు నడిపిస్తారు. మీరు అన్ని కులాలను దగ్గర తెచ్చుకోవాలి. మాలలు, ఎరుకలు, యానాలు, సుగారులు, బీసీలు, ఓసీలు దగ్గర తెచ్చుకోవాలి. మన పని మన రాజకీయ పార్టీని బలోపేతం చేయడం, పిల్లల పని మన మాదిగలు బలోపేతం చేయడం. మీరు వాళ్ళని చూడాలి, మీరు చూడాల్సింది బ్యాలెన్స్ అయ్యాలి. రెండు పార్టీలో అన్ని కులాలు ఉంటాయి, జగన్ పార్టీలో. బట్ రెండే సాగాలి కాబట్టి మాట్లాడుకున్నాం అంతే. 48 ఇలా రూల్ ఏంటి? 20 నుంచి 35 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్, యూత్ ఎంఆర్ఎస్ అంటారు. 35 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎంఎస్సీ చెప్తారు. ఎంఆర్ఎస్ సంబంధించిన లక్ష్యం నెరవేర్పింది వర్గీకరణ. అయితే బీజేపీకి ఎలా అయితే గుండెకాయలాగా ఆర్ఎస్ఎస్ ఉంటుందో, మందకృష్ణ గారు తీసుకే భవిష్యత్తు ఏ ఉద్యమానికైనా ఎంఆర్ఎస్ గుండెకాయలాగా తెలుస్తుంది. అది యంగ్స్టర్స్ కొత్తగా ట్రైనింగ్ అయ్యే పిల్లలతో పెడతారు. ముద్దులందరూ తెల్లవెంటున్న ముద్దులందరూ తీసుకొచ్చి ఎంఎస్పీ పెడతారు. నేను కూడా ఎంఎస్పీ, నేను ఎంఎస్పీ లీడరే ఎక్కడైనా. బట్ నన్ను ఎంత ఎంఎస్పీ అంటే కృష్ణమాల బొమ్మ కనిపిస్తారు. ఎంఆర్ఎస్ మీరే బాధపడుతుందా? ఎంఎస్పీలోకి వెళ్ళిపోయిన మాత్రాన వాళ్ళకి ఆ ట్యాగ్ పోతుందేమో అని. కృష్ణమాల బొమ్మ ఉంటే నేను ఎవరైనా సరే అసలు రెడ్డి ఎంఎస్పీ అయినా కూడా రెడ్డిని కూడా మందకృష్ణ బొమ్మ చూస్తే ఎంఆర్ఎస్ సమాధానం గుర్తిస్తుంది. మళ్ళీ కొత్త కమిటీ, ఇప్పుడు కమిటీ వేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగ కార్యక్రమాలకు కూడా రాలేకపోయినా అంటే వాళ్ళు పెట్టుకుని ఉపయోగం ఉంది. పెళ్లి చేసినప్పుడు కాపురం చేయకపోతే ఉంటామా? ఇలా పడేస్తాం కదా, చేసేది మళ్ళీ ఫ్రెష్ అయ్యింది. సో అట్లా ఎప్పటికప్పుడు వేస్తారు మీరు? టోటల్ గ్రామాలు కంపెనీ వేసింది 23, పెండింగ్ ఉండే విలేజ్ 6 కంపెనీ వేయాల్సింది. జెండా కంపెనీ వేసింది 6, పెండింగ్ ఉండేది 23. సో ఇక్కడ నుంచి ఇవి కంప్లీట్ చేయాలి. ఇంతకుముందు ఇది ప్రకాశం బాపట్ల జిల్లాలో ఉంది కాబట్టి కానీ పక్కనపాలెం, సింగపాలపాలెం, ఇండియన్ ఇవన్నీ నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చేయాలి. మోదపల్లి రిమైనింగ్ పెండింగ్ ఉన్నాయి. జ్ఞాన విజ్ఞాన వేదిక యూటీఎఫ్ ఆధ్వర్యంలో బాల బాలికలకు 3 రోజుల పాటు 25, 26, 27 వేసవి వినోద క్లాసులు ఈ రోజు అద్దంకి పట్టణంలోని అభ్యుదయ నగర్ లో గల సుందరయ్య భవన్ నందు ఈ రోజు ప్రారంభించడం అయినది. తరగతులతో నిమిత్తం లేకుండా ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు బాల బాలికలు హాజరైనారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఆటపాటలతో, మ్యాజిక్స్ తో నవ్వుతూ వారికి వేసవి వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచినారు. ఉపాధ్యాయుడు తంగా శ్రీనివాసరావు కొన్ని మ్యాజిక్స్ చూపించి పిల్లల చేత కూడా చేపించినాడు. పిల్లల చేత బోర్డు మీద బొమ్మలు వేయించినాడు. అలాగే శీర్షాసనం పిల్లలు వాళ్ళంతట వాళ్ళే వేసి చూపించినారు. ఉత్సాహంగా, ఆనందంగా బాలబాలికలు 2 గంటల పాటు వేసవి వినోదాన్ని, విజ్ఞానాన్ని ఆస్వాదించినారు. అందుబాటులో ఉన్న తల్లిదండ్రులు అందరూ వారి బాలబాలికలను ఉదయం 8 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఈ వేసవి వినోద క్లాసులకు పంపవలసిందిగా జేవీవి యూటీఎఫ్ కోరడమైనది. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి తంగా శ్రీనివాసరావు, ప్రజా ఆరోగ్య వేదిక జిల్లా అధ్యక్షులు కావూరి రవిచంద్, మన్నం త్రిమూర్తులు, యోగ సిహెచ్ శేషారెడ్డి, విజయ్, రత్నం మాస్టర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు అన్ని వింటాము, అన్ని చూస్తాము,
అన్ని చేస్తాము, చక్కగా యాక్టివ్గా ఉంటాము. అవునా కదా? అంటే అప్పుడు ఏం కావాలి మనకి? ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులు చేయగలము. ఓకేనా? శారీరకంగా మనము ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఉదయాన్నే టాయిలెట్ వెళ్ళబోయే ముందే చాలా ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు, మామూలు నీళ్ళు తాగి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మనకి ఈజీగా క్లియరెన్స్, వెంటనే క్లియర్ అయిపోయి బయటకు వచ్చాం. ఆ తర్వాత బ్రష్ చేసుకొని బయటికి రాగానే ఒక 5 నిమిషాల సేపు కనుక మనము చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అలాగా. ఇప్పుడు ఈ కొరాడు చెప్తున్నాను, ఇట్లా రావడం ఇప్పుడు అడితిరిగు ఇప్పుడు నేను పట్టుకోయేలాగా. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇలా పట్టుకొని మనము ఒక 5 సార్లు ఇలా పెట్టేసి 1 2 3 4 5 ఇలా మనం ఎప్పుడైతే స్కిప్పింగ్ చేస్తామో అప్పుడు మనము మన మైండ్, మన శరీరం మొత్తం ఫస్ట్ క్లాస్ వచ్చేసిందంట. అర్థమైందా? ఇలాగ మనము చక్కగా అదేవిధంగా బాడీని ఫుల్ యాక్టివేట్ చేసుకోవడానికి మనం స్కూల్కి వెళ్ళాలి, ఆడపోయి ఆడుకోవాలి, కూర్చోవాలి, ఇలాంటివి చేయాలి కదా. అప్పుడు మళ్ళీ మనం ఇలా పెట్టుకుని చేతులు చక్కగా ఇలాగ చూడాలి, ప్లే చేయాలి. ఇలాగా ఇలా పెట్టేసి 1 2 3 4 5 6 7 8 9 10 అంటే అప్పుడు కాళ్ళు, బాడీ, శరీరం మొత్తం ఓకే అయిపోతుంది. ఓకేనా? చిన్న టిప్స్ నేను చెప్తాను. ఎప్పుడైనా మీకు తల నొప్పిగా ఉంది అనుకోండి, అప్పుడు ఈ 2 ఏళ్ళ మధ్యలో ఇక్కడ కొట్టుకొని ఇలా కొట్టుకొని ఇలా ప్రెస్ చేశారనుకో 2 నిమిషాలు తల నొప్పి పోయింది. మందులు, డాక్టర్లు, ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. 2 మినిట్స్లోనే ఇలాగా మీరు ఇలా కొట్టుకొని ఈ 2 వేలు ఈ సెంటర్లో ఇక్కడ కొట్టుకొని ప్రెస్ చేశారనుకో ఆటోమేటిక్గా తల నొప్పి తగ్గిపోయింది. మళ్ళీ మనం రెడీ, స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం, ఆడుకోవడానికి రెడీగా ఉన్నాం. తలనొప్పి వచ్చింది, నేను ఇంటికి పోతా, మమ్మీని అడిగి టాబ్లెట్ వేసుకుంటా అన్న రోజుల్లో అక్కడ నువ్వు మంచి గేమ్స్ ఆడుకుంటున్నావు, సడన్గా నీకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో అప్పుడు ఇమీడియట్గా మనం ఓకే చేసుకోవచ్చు అనమాట. అప్పుడు ఇలా పట్టుకొని దీన్ని మెరికల్ పాయింట్ అంటారు. ఇక్కడ ఈ 2 ఈయలు మధ్యలో ఇలా పట్టుకొని టచ్ చేసామంటే చక్కగా వెంటనే 2 నిమిషాల్లో ఓకే అయిపోతుంది. ఓకేనా? ఇలాగా చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనం ఎప్పుడు అప్డేట్ చేసుకొని మనకు సమాజం నుంచి రావాల్సిన అన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. అక్కడ చేస్తారంట, ఎక్సర్సైజ్ చేస్తారు. చక్కగా ఇలా పెట్టేసి మునివేళ్ళ మీద మీరందరూ పొట్టేళ్ళు కాకుండా హైట్ పెరగాలి. బాగా హైట్ రావాలంటే స్కిప్పింగ్ ఎవరు చేస్తారో వాళ్ళు పూర్తిగా హైట్ వస్తారు అన్నమాట. మోకాళ్ళు ఉంచకూడదు. మీ అందరూ లేచి నిలబడి చేసి చూడండి, మీకు తెలిసింది. చేయండి, చక్కగా చేయాలి. గుడ్, వెరీ గుడ్. భలే చేస్తుంది పాప. అరే నడబడుకో, కాళ్ళు మొత్తం అనకూడదు. ఓన్లీ ఫింగర్స్. ఇగో చూడండి, ఓన్లీ ఫింగర్స్. గుడ్, వెరీ గుడ్. చూడు అందులో ఎలా చేస్తుందో అది చక్కగా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వస్తారు. పొట్టేవాళ్ళలాగా ఉన్నాడు. ఓకేనా? ఓకే, స్టాప్. ఇప్పుడు మళ్ళీ మనము రోటరీ క్లబ్ ఆఫ్ సింగర్కొండ అద్దంకి ఈ రోజు అనగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు క్రాంతి సైకిల్ షాప్ రంగారావు గారి తండ్రి గారైన కీర్తిశేషులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు గారి వర్ధంతి సందర్భంగా సింగర్కొండలోని శ్రీరామ వృద్ధుల ఆశ్రమానికి అన్నదానానికి 5,000 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నంగి సుబ్బారావు, లక్ష్మీరెడ్డి, పిఎల్వి నరసింహారావు, అంజద్ బాషా, సెక్రటరీ అలహరి హరిప్రసాద్, ప్రెసిడెంట్ బాచిన శివధర్ పూర్ణచంద్రరావు, ఆశ్రమ నిర్వాహకులు పూర్ణయ్య గారు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ బాచిన శివధర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఇటువంటి ఆశ్రమాలు లేదా బదితుర్ల పాఠశాలలో, అనాథ ఆశ్రమాలలో చేసుకుంటే కొంతవరకు నిర్వాహకులకు సహకారం అందించిన వారం అవుతామని తెలియజేశారు. ప్రెసిడెంట్ బాచిన శివధర్ పూర్ణచంద్రరావు, సెక్రటరీ అలహరి హరిప్రసాద్, ట్రెజరర్ తమ్మన శ్రీనివాసరావు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఆశ్రమ నిర్వాహకులు రావు రంగయ్య గారు కూడా వారు గురుతరబాన్ని తీసుకొని ఇంత డెవలప్ చేసి మీ అందరికీ ఆశ్రమించడానికి ముందుగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి
రేపటి కపిల్ గారి గారు, మా టి నరసింహారావు గారు, లక్ష్మీరెడ్డి గారు, అలాగే అనిల్ సుబ్బారావు గారు, ఇంకా మా మిత్రులందరూ అభిజాత్ భాష గారు, అలాగే మీ మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా పెద్దవాళ్ళు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం రెగ్యులర్గా ప్రతి నెలలో ఒక 2 లేదా 3 కార్యక్రమాలు మీ దగ్గర జరుగుతున్నాను. వాటి తరఫున నాకు మధ్యవర్తిగా వారకలాగా మేము వాళ్ళకి అంటే దాతలకి మీకు మధ్యలో ఒక వారకలాగా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది అలాగే కంటిన్యూ అవుతుంది. ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా, ఎవరు సెక్రటరీ ఉన్నా కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. అందుకు మీరు కొండపైన లక్ష్మీనరసింహ ఆశీస్సులు ముక్తి కావాలని కోరుకోవడం, ప్రశాంతంగా దైవ సన్నిధిలో దైవం చేసుకోవడం, నామస్మరణ చేసుకోవడం, ప్రశాంతంగా తినడం, వచ్చిన దాతలు వాటితో వారిని జీవించడం, వారి ఎందుకంటే మనం వారి మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి భగవంతుడు మనకి వారి రూపాయలు అందిస్తున్నాడు సహాయం. అంటే డైరెక్ట్గా భగవంతుడు చేతికి వచ్చి ఇవ్వడు ఏది కూడా ఏదో ఒక రూపాయన తీసుకొచ్చి మనకు సహాయక సహకారాలు అందిస్తాను. అది ఈ విధంగా మనకి దాతల రూపంలోనో వస్తు రూపంలోనో ఏదో విధంగా అందుతుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా గొడవలు లేకుండా సభ్యులే తీసుకుని చక్కగా ఆలోచించడానికి సరఫరా మీరు సంతోషంగా ఇది ఇంకా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం గురించి ఏదో పెద్దలు రావణ వాస్తవులు అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 4 వాహనదారులకు అద్దంకి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు ఈరోజు 2nd క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ గారైన కుమారి వెంకట సుబ్బమ్మ మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున, మరో ముగ్గురికి 3,000 రూపాయలు, మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఒకరికి 4,000 రూపాయల చొప్పున, మరో ముగ్గురికి 3,000 రూపాయల చొప్పున అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించింది. రోడ్డుపై తోపుడు బండ్లు పెట్టి వచ్చే పోయే వాహనాలకు అంతరాయం కలిగించిన అందుకు 6 వ్యక్తులను మెజిస్ట్రేట్ ముందు ఆధారపరచగా ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున అపరాధ రుసుము విధించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అద్దంకి నియోజకవర్గ పరిశీలకులు మద్దిరాల గంగాధర్ ఈ నెల 27, 28 తేదీలలో జరిగే వర్చువల్ మహానాడు 2026 ఏర్పాట్లపై సోమవారం అద్దంకి పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని 12 క్లస్టర్ల ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. డిజిటల్ భౌతిక విధానాల మేళవింపుతో జరిగే ఈ మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్యాలయ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, క్లస్టర్ నుంచి బూత్ స్థాయి వరకు అన్ని విభాగాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన నాటి నుంచి టీడీపీ అట్టడుగు వర్గాల అభివృద్ధిని లక్ష్యంగా పనిచేస్తుందని, మహానాడు వేదికగా పార్టీ విధానాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ నెల 27, 28 తేదీలలో క్లస్టర్ స్థాయి కార్యక్రమాలలో నాయకులు, కార్యకర్తలు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం మేదరమెట్ల, కోర్సెపాడు, బల్లికురవ, సంతమాగులూరు మండలాలకు వెళ్లి క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులతో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ప్రస్తుతం నాయకురామ్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. ఇప్పుడు ఈ అద్దంకి నియోజకవర్గానికి పరిశీలనగా నియమించడం జరిగింది. కావున ఇప్పుడు మహానాడు మన క్లస్టర్ వైడ్ మహానాడు నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ ఏర్పాట్ల గురించి పరిశీలించమని చెప్పేసి స్టేట్ ఆఫీస్ ఇక్కడ పంపడం జరిగింది. కావున మన నియోజకవర్గంలో మొత్తం 12 క్లస్టర్స్ ఉన్నాయి. 12 క్లస్టర్స్లో కూడా అక్కడ ఉన్నటువంటి యూనిట్ కానీ, పోలింగ్ బూత్ కానీ, గ్రామ పార్టీ వాళ్ళు కానీ, కేఎస్ఎస్లు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా
ఆ రోజు మన ప్రభుత్వ నేత మనందరి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, మన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఇచ్చేటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని విని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మనకి మహానాడు అనగానే గుర్తొచ్చేటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీని స్థాపించేటప్పుడు మరి ఆ రోజు ఏ విధంగా రాజకీయాన్ని బడుగు 15 వర్గాలకు కానీ మరి అభివృద్ధి సంక్షేమ పరంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, మరి తర్వాత ఇప్పుడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి కొరకు పార్టీకి ఏ విధంగా కృషి చేసిన విషయాలు కానీ మరి ఒక దిశానిర్దేశాన్ని కూడా ఆ రోజు పార్టీ మనకు అందిస్తుంది. కావున ఆ యొక్క సందేశాన్ని కూడా మనం అందరం విని క్లస్టర్ వైడ్ జరిగేటువంటి మరి ప్రతి క్లస్టర్లో కూడా ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం దిగ్విజయం చేయాలి. ఎందుకంటే మన అద్దంకి నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నిరంతరం కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నటువంటి మన మంత్రి గారు ఏ విధంగా సంక్షేమ అభివృద్ధిని ఈ నియోజకవర్గంలో అందిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి అనుగుణంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాలానికి అనుగుణంగా నూతన టెక్నాలజీ ఉపయోగించి మరియు కులాలకి, మతాలకి, వర్గాలకి, పార్టీలకి అతీతంగా భావితరాల భవిష్యత్తుకి అనుగుణంగా నారా లోకేష్ గారు ప్రతి సామాజిక వర్గానికి నెలకి కనీసం 50,000 రూపాయలు ఆర్థిక వనరులు వినియోగించుకొని వారి యొక్క జీవనోపాధి మెరుగుపడాలని ఏకైక లక్ష్యంతో పనిచేసిన వ్యక్తి నారా లోకేష్ గారు. వారి యొక్క ఆలోచనకి అనుగుణంగా మన మంత్రి గారు మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం చేస్తున్నారు, మరి భవిష్యత్తులో కూడా మన మండలంలో కానీ మన గ్రామంలో కానీ ఏ అభివృద్ధి చేస్తే, ఏ పరిశ్రమ స్థాపిస్తే, ఏ సామాజిక వర్గానికి ఏం చేస్తే మనకి ఇంకా మన తెలుగుదేశం పార్టీ బలోపేతం అవుతున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా నియోజకవర్గంలో, మండలాల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా ఒక లిఖితపూర్వకంగా మరి ఆ రోజు క్లస్టర్ వైడ్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ తీసుకొచ్చినట్టే అవి మన అందరం కూడా కూర్చొని వాటిలో ఇంపార్టెంట్ విషయాలు కూడా ఎజెండాలో కూడా మంత్రి గారు కూడా మరి పెట్టడం జరుగుతుంది. కావున ఏదైనప్పటికీ కూడా మహానాడు అంటే ఒక పసుపు సైనికుల పండుగలాగా మనందరం బాగా బ్రహ్మాండంగా గొప్పగా జరుపుకోవాల్సిన బాధ్యత, ఆవశ్యకత మనందరిపై ఉంది. కావున రేపు 27, 28 జరిగేటువంటి క్లస్టర్ వైడ్ మహానాడులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన ఆవశ్యకత, బాధ్యత. ఆర్టీసీ బస్సులో జరిగిన టికెట్ వివాదం అద్దంకి పోలీస్ స్టేషన్ చేరింది. ఆదివారం వినుకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దంకి మీదుగా ఒంగోలు వెళ్తుంది. వినుకొండలో బస్సు ఎక్కిన ఓ యువకుడు తాను జర్నలిస్టుగా పరిచయం చేసుకుని తనకు రాష్ట్ర స్థాయి 1/3 టికెట్ ఇవ్వాలని కండక్టర్ ను కోరాడు. కండక్టర్ బస్ పాస్ ను పరిశీలించగా అది కలర్ జిరాక్స్ గా గుర్తించి ఒరిజినల్ కావాలని అడిగింది. దీంతో ప్రయాణికుడు కండక్టర్ పై వాగ్వాదం చేసుకున్నాడు. సహచర ప్రయాణికులు వారిస్తున్నప్పటికీ అద్దంకి వచ్చే వరకు అతను కండక్టర్ తో వివాదం కొనసాగుతూనే ఉంది. దీంతో డ్రైవర్ బస్సును అద్దంకి పోలీస్ స్టేషన్ కు మళ్లించగా వివాదానికి కారకుడైన యువకుడిపై మహిళా కండక్టర్ లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ యువకుడు తన ప్రవర్తన కరెక్ట్ కాదని క్షమాపణలు తెలిపి మరొకసారి ఇలా ప్రవర్తించనని లేఖ రాసి పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు ఆ యువకుడిని మందలించి పంపినట్లు ప్రయాణికులు తెలిపారు. వివాదానికి కారకుడైన యువకుడిది ప్రకాశం జిల్లా అని, నివాసం పల్నాడు జిల్లాగా, జర్నలిస్ట్ కార్డు కృష్ణా జిల్లాగా ఉందని, అసలు ఆ యువకుడు జర్నలిస్టునా లేక డబ్బులు చెల్లించి జర్నలిస్ట్ కార్డు తెచ్చుకున్నాడా అని ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అద్దంకి పట్టణంలోని స్థానిక పసుమర్తిపాలెం 9వ వార్డులో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆపరేషన్ పిన్ సిప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ని పూర్తిగా నిరోధించాలని, వాటి వల్ల క్యాన్సర్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా, డ్వాక్రా, అంగన్వాడీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. KSN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.